పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు సాక్షిగా యురేనియం తవ్వకాలకి వ్యతిరేకంగా ఒక యువకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భాన్ని వివరిస్తూ, నల్లమల్ల శివ అనే యువకుడు నన్ను కలిసి ఆ రోజు ఇంత ధైర్యాన్ని ప్రదర్శించిండు. ఆ ధైర్యం, పోరాట తెగువ అనేది తెలంగాణ నేలలోనే ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో యువకుల్లో ఉండే చైతన్యాన్ని కొనియాడిండు. ఈ నల్లమల్ల శివ ఎవరైతే ఉన్నారో అతను యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి వద్దకి వచ్చి, అన్న మా సమస్య ఉంది తీర్చండి అని చెప్పేసి ఆయన పోరాట తెగని చూపిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కొనియాడు. గతంలో వైజాగ్ సాక్షిగా ఈ నల్లమల శివ అనే వ్యక్తితోటి స్టేజ్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించిండు. అదేవిధంగా ఒక నాయకునిగా తయారవ్వాలంటే పోరాటం నుంచి రావాలి, అదేవిధంగా మంచి చేయాలనే తపన నుంచి రావాలి. దానికి ఒక సామాన్య వ్యక్తి శివనే ఒక ఆదర్శం, అదే ఒక ఉదాహరణ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన మాటల్లోనే వినండి. ఇక్కడ యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మా ఊరు పాడైపోతుంది, మా తాతల్ని చెప్పలేము, మా ఊరు ఏదైనా చెయ్యాలి అనమాట. నేను చెప్పిన మీరు ఎక్కడో మాట్లాడితే వచ్చి తను చెప్పాడు అంటే మీరు లీడర్షిప్ ఎలా ఉంటుందంటే, ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, మన ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛి మేళ కావచ్చు, యాక్సెంబ్లీ కావచ్చు, వి హనుమంతరావు గారు కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ పౌరులు టీఆర్ఎస్ పౌరులు కేసీఆర్ గారు అడుగేస్తే ఈ అబ్బాయి కూర్చొని మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటామండి. సో నేను చెప్పేది ఏంటంటే, మామూలు ఎవరు ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడుతూ వి హనుమంతరావు గారు అంటే నేను మీరు ఇలా ఆలోచించండి. నేల ఎందుకు రావద్దు, శక్తి ఎందుకు రాదు, మార్పు ఎందుకు వచ్చి